గారి నాయకత్వం, రాజశేఖర గారి నాయకత్వం. సంజయ్ గారి దగ్గర నుంచేనా కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినట్టు చక్రపాణి గారిని కోరుతున్నాం. అలాగే సందర్భంగా నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం అందరం వారు ముఖ్యం రాబోయే స్థానిక సంస్థల నిధుల్లో అధిష్టాన వర్గానికి తల్లో నాలుగులాగా ఉంటూ ప్రజలు కూడా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పిలుపుల కోసం ఎదురు చూసి ఆ పిలుపుల్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సెంట్రల్ ఎమ్మెల్యే ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మంత్రివర్యులు గారు, అలాగే శాసనమండలి చైర్మన్, అలాగే మాజీ మంత్రివర్యులు నెహ్రూ గారు, జిల్లా పోలీస్ చైర్మన్ గారు, అలాగే శాసనమండలి పార్టీ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ముందుగా కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మనం బలోపేతం చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి పనిచేద్దామని చెప్పి కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి 60 సంవత్సరాల జన్మదినం. మరి వారికి భగవంతుడు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మరి నిజంగా మనం ఆయన జన్మదిన కానుకగా వచ్చే ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో పూర్తి కాంగ్రెస్ పార్టీలో పూర్తి కాంగ్రెస్ కోసం చేసుకుని వారికి జన్మదిన బహుమతిగా మనం ఇవ్వాల్సిందిగా ప్రతి కార్యకర్త కూడా కంకణ కట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేసుకుంటాం. భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తే సరే.